క్రైస్తవులు బేసిక్గా చాలా సానుకూలంగా ఉంటారు, చాలా నెమ్మదస్తులు, ప్రేమ కలిగిన వాళ్ళం మేము. ఎందుకంటే ఎక్కడ మేము అల్లర్లు చేయము, గొడవలు చేయము, అరవము, దాడులు చేయము, కొట్టము, కొట్లాటలకి వెళ్ళం. సానుకూలమైనటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తులం సార్ మేము. ఏదేమైనా గొడవలు జరగకుండా ప్రాంతంలో ఇటు హైందవ సంఘాలకి, ఇటు క్రైస్తవ నాయకులకి, పాస్టర్లకి మధ్యలో ఈ వివాదం దూరం వెళ్లకుండా ఒక మంచి తీర్మానం తీసుకొని మీరు ముందుకు వచ్చారు, అనుమతినిచ్చారు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. క్రైస్తవ సమాజమా, మీ అందరికీ ఒకటే చెప్తున్నా, ఇలాంటి ప్రతికూలతలు మనకు ఎదురైనప్పుడు మనమంతా ఒక్కటిగా ఉందాం, ఒక్కటిగా ప్రార్థన చేద్దాం, ఒక్కటిగా ప్రయత్నము చేద్దాం, ఒక్కటిగా అన్యాయాన్ని ప్రశ్నిద్దాం. ఇదే తప్పు కాదు. మన పరిధిలో మనం ఉంటూ, వాక్యం మీద మనం కట్టబడుతూ, వాక్యానుసారంగా అన్యాయాన్ని మనం ప్రశ్నించుతూ, గలమెత్తుతూ మనము న్యాయాన్ని గెలిపించుకునే ప్రయత్నం చేయాలి. వీటన్నిటిపైన దేవుని కృప, సహకారం మనకు తోడుగా ఉంటుంది. అయితే ఆ చర్చిలో ఉన్నటువంటి ఒక సంఘ సభ్యుడు నాకు ఆ న్యూస్ పేపర్ ఆర్టికల్ని నాకు పంపించారు, ఈరోజు మార్నింగ్ పంపించారు.